శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 2 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనంలో 3వ లైన్ 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. అద్భుతమైన మాటను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట. నా పరిస్థితులన్నీ చీకటిగా ఉన్నాయి ఏంటి అని ఏడుస్తూ బాధపడుతూ, అసలు ఏ దారి కనపడట్లేదు, ఎటెళ్ళాలన్నా ఎవరిని అడగాలన్నా ఏమీ నాకు తోచట్లేదు, అసలు నాకు అర్థం కావట్లేదు, అసలు ఏంటి నా పరిస్థితి, ఇలా సడన్గా నేను సెంటర్లోనే ఇలా బ్లాక్ అయిపోయినేంటి, నా జీవితం ఇలాగ అయిపోయింది ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, ఇంకా మరణమేమో అని అనుకుంటున్నావు కదా. దేవాతి దేవుడి దినాన్ని గొప్ప మాట ఏంటంటే, నీకున్నటువంటి సమస్య భయంకరంగా ఉంది కదా, నేను చాలా అంధకారంలో పడిపోయాను అని ఏడుస్తున్న నీకు అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఆమేన్. ఏ పరిస్థితులు నీకు చీకటిగా ఉన్నాయో సడన్గా దేవుని అద్భుతం జరుగు సమయం వచ్చింది కనుక చీకటి మధ్యాహ్నం వల్ల అయిపోతున్నమాట. మిడ్ నైట్ ఆఫ్టర్నూన్గా మారిపోతుంది. అంటే నైటు రాత్రి 12 గంటలకి ఎంత కటిక చీకటి ఉంటుందో, మధ్యాహ్నము 1 గంట సమయంలో ఎంత వెలుగుగా పట్టపగలు ఉంటుందో, అలాగే నీ జీవితంలో ఎంత దరిద్రం అనుభవిస్తున్నావో, ఎంత రోగం అనుభవిస్తున్నావో, ఎంత అశాంతి అనుభవిస్తున్నావో, దానిని దేవుడు అంత శాంతిగా, అంత ఆరోగ్యముగా, అంత ఐశ్వర్యముగా దేవుడు దానిని మార్చుచున్నాడు. ఎలా జరుగుతుందండి ఇది? ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? మాటలు బాగానే ఉన్నాయి కానీ ఇది ఎలా జరుగుతుందంటే అది దేవుని వలన జరుగుతుంది. అది పరిశుద్ధాత్మనికి సాధ్యం. అది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీ ఇంటిని ఆవరిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఒక క్రియ జరిగిస్తాడు. భయపడద్దు. ఏడుస్తున్నావా? నా బ్రతుకంతా అయిపోయింది, ఇంక లేదు, ఇక ఎటు వెళ్ళాలన్నా దారి లేదు, ఏ మనుషుడు లేడు, ఏ మనిషి లేదు. మోసపోయిన నేడవకు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీకున్నటువంటి చీకటి, నీకు ఏ మార్గము కనబడట్లేదు అని అలా నిలబడిపోయావు కదా. వ్యాపారం నడవట్లేదు, జాబ్ లేదు, వ్యవసాయం సరిలేదు, ఈ చెరువులు పాడైపోయినాయి, ఈ వ్యాపారం పాడైపోయింది, ఇన్ని అప్పులు అందరి దగ్గర తెచ్చేసాం, ఎవరికి ఎలా ఇవ్వాలో తెలియట్లేదు, దారి లేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ చీకటిని, అంధకారమును మధ్యాహ్నం వలె మార్చుచున్నాడు.
మా జీవితంలో దేవుడు అలా చేశాడు కనుకనే మేము ఈ మాటలు ఈ రీతిగా మీకు ప్రకటించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. మా జీవితంలో ఎన్నో అంధకారం మధ్యాహ్నముగా మారిన అనుభవాల్లో దేవుడు మమ్మల్ని నిలబెట్టినందువల్ల మిమ్మల్ని కూడా అలాగే దేవుడు నిలబెట్టబోతున్నాడు. అది ఎప్పుడో కాదు, సమయం ఆసన్నమైంది. ఈ సమయంలోనే కృప మీ కుటుంబానికి తోడుగా ఉంది. బిడ్డల గురించి ఏడవబోకండి. కుటుంబంలో ఉన్న సమస్యల గురించి తల్లడిల్లిపోవాల్సిన పని లేదు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే ఎస్పెషల్లీ ప్రత్యేకంగా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీకున్న కష్టము నష్టము ఆశీర్వాదంగా చేంజ్ అవుతూ ఉంది. ఆత్మనికి తోడైండును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మరి ఈ సంవత్సరం వాగ్దానము దేవుడు బయలుపరిచిన మాట మీకు తెలియపరుస్తాను. మరి ఈ సంవత్సరం ఏ నెల ఎలాగుంటుందో ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ సంవత్సరం ఎలాగుంటుందంటే దేవుడు నాకు చెప్పింది మీకు చెప్తున్నాను. ఆ ఆశీర్వాదానికి మీరు చాలా దగ్గరగా కనుక అయ్యారంటే ఆ దేవుని సాక్ష్యం మీ నోట ఉంటుంది. జెఫన్యా 3వ అధ్యాయము 20 వచ్చు. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. జెఫన్యా 3:20లో మొదటగా ఉన్నటువంటి మాట ఏంటంటే మిమ్మును మీరు చూస్తూ ఉండగా చెరలో నుండి రప్పిస్తాను. అందరు చెప్పాలి, చేయి పైకెత్తి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఓకే, 4 నెలలు జరిగేది ఏంటంటే ఏ రకమైన చెరలో ఉన్నావో ఆ చెర నుండి బయటపడతావు అంతే. నీ భర్త తాగుడనే చెర నుండి బయటపడతాడు. నీకు అప్పులు ఉన్నాయనుకో, ఒక అప్పు తీర్చినాను, ఇంకొక అప్పు వచ్చింది, దీనికి వడ్డీ కట్టాలి అని బాధపడుతున్నావు కదా. అసలు అప్పు అనేది నా బ్రతుకులో ఉండకుండా ఉండాలి, అదే చాలు బాబు, అదే గొప్ప వరం అని ప్రార్థిస్తున్నావు కదా. ఆ వరము దేవుడికి ఇస్తున్నాడు. చెర నుండి బయటపడతావు అనమాట. అప్పులనే చెర నుండి నువ్వు చూస్తూ ఉండగానే బయటపడతావు. హల్లెలూయా. రోగము నిన్ను ఆవరించి కుదరని రోగము నిన్ను ఏడిపిస్తుందేమో. నాకు రోగం తగ్గితే మా ఆయనకు వచ్చింది, మా ఆయనకు తగ్గితే మా పిల్లకి వచ్చింది, మా పిల్లకి తగ్గితే మా అల్లుడికి వచ్చిందండి, మళ్ళీ వాళ్ళ పిల్లకి వచ్చిందండి. అందరినీ చుట్టేస్తాను, అందరం వరుసగా హాస్పిటల్ పోతున్నామండి బాబు అన్నామేమో. రోగం అనే చెర నుండి దేవుడు శాశ్వత కాలము నిన్ను విడుదల చేస్తా ఉన్నాడు. ఈ వాగ్దానము నాకే అని నువ్వు నమ్మితే గట్టిగా చప్పట కొట్టి 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. చెర నుండి విడుదల. మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల. ఏంటి? హలో చెప్పాలి. చెర చెర చెర, అవమానం అనే చెర. ఎప్పుడు ఏదో ఒకటి, ఎంత చేసినా ఏదో ఒకటి వచ్చి పడుతుంటుంది కదా. ప్రియులరా, ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏది అయినా సరే నాకు బంధకమే, అన్ని బంధకాలే. నేను సంతోషంగా పుట్టింటికి వెళ్ళడానికి లేదని ఏడుస్తున్నావేమో, సంతోషంగా అత్తింట్లో ఉండలేకపోతున్నానని ఏడుస్తున్నావేమో, సంతోషంగా నా కాపురం నేను చేసుకోలేకపోతున్నానని ఏడుస్తున్నావేమో. చెర నుండి దేవుడు విడుదల చేస్తున్నాడు. 4 నెలలు ఇదే కార్యము లోకములో జరగబోతుంది. అద్భుతమైన కార్యము. చెర నుండి మీరు చూస్తూ ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి 4 నెలలు చెర నుండి విడుదలవుతారు. మీకు తాకట్లో ఉన్నాయన్నీ విడుదలవుతాయి. మీరు బానిసలుగా ఉన్నారు కదా, బానిసత్వం నుండి విడుదల పొందుతారు. మీరు మనస్సు నెమ్మదిగా బ్రతికే దినాలు చూస్తారు. ఒక సేవకుడుగా, ప్రవక్తగా నన్ను మీ మధ్యకి పంపి ఈ మాట దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏడవకండి, చెర నుండి విడుదల అవుతున్నారు. ఆమేన్. రెండవది, ఇప్పుడు ఇది ఎన్ని నెలలు లెక్కెట్టుకున్నాం మనం? 4 నెలలు. తర్వాత నెల ఎన్నో నెల?
5వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల. ఈ 4 నెలలు ఏముంది అక్కడ? జఫన్య 3:20 రాసుకోండి, రాసి ఉంది అక్కడ, చదవండి. మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. ఆమేన్. సమకూరుస్తాడనమాట. అంటే చెదిరిపోయిన నీ మనసు మళ్ళీ సమకూర్చబడుతుంది. చెదిరిపోయిన నీ ఆస్తి, చెదిరిపోయిన నీ కష్టార్జితము, చెదిరిపోయిన నీ సాక్ష్యము, చెదిరిపోయిన నీ బంధత్వము, తిరిగి బంధాలు సమకూర్చబడతాయి. మీ ఇంట్లో సమాధానము సమకూర్చబడుతుంది. మీరు మళ్ళీ తిరిగి కట్టబడి ఒకటిగా ప్రయాణము చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యవస్థలో, ఏ వ్యాపారంలో, ఏ సేవలో, ఏ రకమైనటువంటి రంగంలోనైనా సరే ఇంతవరకు సమాధానం లేక దూరం అయిపోయినవన్నీ మరలా ఈ 5వ నెల నుంచి 5, 6, 7, 8 4 నెలల్లో నువ్వు పోరాడాలంతే. నీ పని ఏంటంటే, దేవా ఈ వాగ్దానము నీ దాసుడి ద్వారా ప్రకటించావు, నిన్ను నా గుండె నిండా చేర్చుకుంటున్నాను, నా జీవితంలో ఇది నాకు దీవెన కిరీటముగా దయచేయి అని మీరు ప్రార్థన చేయాలి. సమకూర్చబడతారు. పోయినవన్నీ తిరిగి వస్తాయి. నువ్వు ఎంత డబ్బు వడ్డీ కట్టేవో దేవుడు దానిని మళ్ళీ నీ చేతికి ఇస్తాడు. ఆశ్చర్యమైన కార్యము. మీరు అనుకోవచ్చు, నేను నా దగ్గర వడ్డీ పుచ్చుకున్న మనుషుడు నాకు ఇస్తాడా? అలా మారుతారని, అలా అబద్ధాలు ఆడొచ్చు, అలా ఎన్నో రకాల మాయలు మంత్రాలు చేసి నీ దగ్గర లాగేసుకుని ఉండొచ్చు. దానికి తగిన శిక్ష అన్నీ ఆయన చూసుకుంటాడు. కానీ మనకు రావాల్సింది మాత్రం నీతి ద్వారా దేవుడు వేరే యొక్క ద్వారములో నీ కష్టం ఎక్కడో ఒక చోట చిగురించి గెలలు గెలలుగా విస్తరిస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నిన్ను చెయ్యి విడువడు. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు ఆయన నిన్ను విడువడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వడ్డీలు చక్కెర వడ్డీ దేవుడు ఈ సంవత్సరం నీ పొలంలో దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ వ్యాపారంలో దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ శ్రమలో నీకు ఇవ్వబోతున్నాడు. నీ కష్టము జీవదాయకంగా తారాస్థాయికి వెళ్తుంది. అంతే. నేనున్నా ప్రార్థించటానికి, ఇచ్చేవాడు సిద్ధంగా ఉన్నాడు. మీరు పొందుకుని దేవుని సాక్ష్యం చెప్పండి. హాస్పిటల్కి ఎంతమంది డబ్బు కట్టారు? హాస్పిటల్కి ఫీజులు కట్టిన వాళ్ళు. మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయింది నా డబ్బు, నా కష్టార్జితం, ఇంకా నా డబ్బులన్నీ కష్టార్జితం మందులకి అయిపోతానని బాధపడుతున్నామేమో, చేయి పైకెత్తు. యేసు నామములో అది 100% మరలా నీకు అనుగ్రహించబడును గాక. నీ కష్టార్జితం ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందో, ఎవరు దొంగిలించారో అక్కడి నుంచి దేవుడు అన్నిటిని జీవముగా తెచ్చి నీకు ఇస్తాడు. సమకూర్చబడి మీరు నడిపించబడతారు. మే, జూన్, జూలై, ఆగస్ట్ మీకు మీ కష్టార్జితంలో దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఏడవకండి. ఇంత పోయింది అంత పోయిందని తల బాదుకోకండి, భయపడకండి, బాధపడకండి, కృంగిపోకండి. దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మొదటి 4 నెలలు ఏం జరుగుతున్నాయి? గట్టిగా చెప్పాలి. బయట ఉన్నవారు, అవతల హాల్లో ఉన్నవాళ్ళు, రోడ్డు పక్కన ఉన్నవారు అందరూ చెప్పాలి. కుడి చేయి పైకెత్తి చెప్పాలి, నా దేవుడు చెర నుండి విడిపించుచున్నాడు. తర్వాత 4 నెలలు ఏంటి? సమకూర్చబడుట, నడిపించబడుట. ఆమెన్. ఎవడైనా ఇది దొంగిలించాడేమో, పట్టుకెళ్ళిపోయాడేమో, మళ్ళీ వస్తుంది. హల్లెలూయా. ఇంకెన్ని నెలలు ఉన్నాయి? ఏ నెలలు అయ్యి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అక్కడ ఏం రాసిందో చదవండి. అదే పంచాంగం మంది. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఆమేన్.
చివరి 4 నెలల్లో మీకు ఘనత కలుగుతుంది, మంచి పేరు వస్తుంది. భూజనులందరి ఎదుట దేవుడు నీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును అని చెప్పి ఉన్నాడు. అందరూ కూడా గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి 7 మార్లు ఆమేనని చెప్పండి. ఈ సంవత్సరం 3 రకాలుగా ఆశీర్వాదం వస్తూ ఉంది. చెర నుండి విడుదల, సమకూర్చబడి నడిపించబడతావు, ఖ్యాతిని, మంచి పేరు, భూజనులందరి ఎదుట నిలబెడతాడు నిన్ను. మనకి సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, మంచి పేరు పోయినప్పుడు ప్రజల ముందు ఉండబుద్ధి కాదు, స్వజనుల ముందు అసలే ఉండబుద్ధి కాదు, ఇటన్నీ వెళ్ళిపోవాలి, తెలియని మనుషుల దగ్గర ఉండాలంటాం. ఇంకా సమస్య ఎక్కువైపోయింది అనుకోండి, ఈ మనుషులను చూస్తే నాకు చిరాకు వస్తుంది, ఎవ్వరు లేని కాడ ఉండాలి, ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నావేమో. దేవుడు నీ పట్ల ద్వారాలు తెరుస్తున్నాడు. భూజనులందరి ఎదుట నిన్ను సాక్షిగా నిలబెడతాడు. ఎందుకు ఏడుస్తున్నావు? కన్నీళ్లు కార్చవలసిన పని లేదు. అయితే నీ పని చేయవలసిన పని ఏంటంటే, ఈ రోజు నుండి నువ్వు యేసు భజన చేయటమే నీ పని. ఎవరు భజన చేయాలి? ఏం భజన చేయాలి? సమయం దొరికినప్పుడల్లా యేసయ్యా 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 అంటే సరిపోదు. ప్రార్థన ఏమి రాకపోయినా నాన్ స్టాప్గా యేసయ్యా యేసయ్యా అంటే, యేసు అంటే రక్షించు 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 రక్షించు, రక్షకుడు రక్షకుడు రక్షకుడు. అప్పుల్లో ఉన్నాయేమో అప్పుల నుంచి రక్షించబడతావు, రోగం ఉందేమో రోగం నుంచి రక్షించబడతావు, శాంతి లేదేమో శాంతి నుండి అశాంతి నుండి రక్షించబడతావు. అందుకని ఒకటే భజన. ఏ భజన? నా ప్రాణమా యేసయ్య భజన చెయ్యి. మీరు ఉదయాన్నే లేచి అట్లీస్ట్ ఒక 70 సార్లు యేసయ్య అనండి. డైరెక్ట్గా యేసయ్య 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 అనండి. ఇంకా సంతోషంగా ఉంటే హల్లెలూయా చెప్పండి. నువ్వు ఈ భజన నీ నోటంపడ వస్తూ నువ్వు యేసు భజనలోకి వచ్చావనుకో, యేసు ఆత్మ నిన్ను అలాగా ఆవరిస్తుంది. ఆమెన్. మరి ఈ సంవత్సరం 3 రకాల దీవెనలు ప్రకటించబడ్డాయి. మొదటిది ఏంటి? చెరలో నుండి విడుదల. చెరలో నుండి విడుదల ఎప్పుడంటే చూస్తూ ఉండగా. మీరు అనుకోవచ్చు ఎప్పుడో జరుగుతుందేమో. కాదు కాదు, నువ్వు చూస్తూ ఉండగా ఈ నెల నుంచే ప్రారంభమవుతుంది. ఆమెన్. రెండవది సమకూర్చబడుట, నడిపించబడుట. ఆగిపోయిన పెళ్లి సంబంధాలు ముందుకెళ్తాయి, ఆగిపోయిన పనులన్నీ ముందుకు కొనసాగుతాయి, మళ్ళా మాట మర్యాదలు కలుస్తాయి, అద్భుతముగా నడిపింపు జరుగుతుంది. మూడవది అందరి ఎదుట ఖ్యాతిని, మంచి పేరును దేవుడు మీకు ఇస్తాడు. సామెతలు 19వ అధ్యాయము 14వ వచనం. గృహమును విత్తమును, గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. నేను ఎంత దీన్ని దూరం పెట్టినా నాకు దేవుడు ముమ్మారు నా చెవిలో పెట్టాడు పొద్దుట ప్రార్థనలో. ప్రభువా మరి వాగ్దానం ప్రకటించమన్నారు కదా, అదే వాగ్దానం ప్రకటించు, ఇది వీరికి ప్రకటించు. ఆశీర్వాదం ఏంటంటే, ఈ నెల నుండి మీరు ఈ దినము నుండి ఆయన దానాలు అందుకునే సమయంలో అడుగుపెట్టారు. మీరు ఏంటి దాన ధర్మం అంటే, ధర్మమూర్తి ఇచ్చేది ఏంటంటే, మొట్టమొదటిగా గృహమును మీకు ఇస్తున్నాడు. సొంత గృహాలు మీకు వస్తున్నాయి, కొత్త గృహాలు వస్తున్నాయి. ఎంతమందికి ఇల్లు లేవో, ఇల్లు లేని వాళ్ళందరూ చేతి పైకెత్తండి. అంటే నీకంటూ సొంత ఇల్లు లేకపోతే పైకెత్తండి. ఎవరైనా వెళ్ళిపో అంటున్నారా? అద్దెకుంటే పొమ్మంటున్నారా? అద్దె కట్టలేకపోతున్నావా? అద్దెంట్లో ఉండటం కాదు, నా సొంత ఇల్లు నాకు కావాలని ఏడుస్తున్నావా? దేవుడు నీకు సొంత ఇల్లు అనుగ్రహించుచున్నాడు. ఆయన దానము చేస్తున్నాడు, నువ్వు తిరిగి కట్టక్కర్లేదు మళ్ళీ. ఆమెన్. ధర్మం చేస్తున్నాడు. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య, యెహోవా దానము. రెండవది విత్తనం ఇస్తున్నాడు, మీకు పెట్టుబడి చేతికిస్తాడు. ఆమేనని చెప్పండి. ఏదైనా చేద్దామంటే పెట్టుబడి లేదు, ఎవరు సహకారం లేదు, డబ్బులు లేవు,
బంగారం లేదు, ఏది లేదు. ఇంకా ఉంటే బాగుండు, మేము చేసుకుందాం, కానీ ఏది లేదని అనుకుంటున్నావు కదా. ఆ విత్తనము, ఆ ఇన్వెస్ట్మెంట్ ఆయన నీ జీవితంలో సహాయముగా ఇవ్వబోతా ఉన్నాడు. నమ్మిన వారందరూ ఈ మాటలు నాకే అంటే మీరు ఎలుగెత్తి కేకలు వేసి చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. గృహము, ఇల్లు, ఇంటికి కావలసినవన్నీ సమకూర్చుకోవడానికి, నువ్వు వ్యాపారము చేయటానికి, నువ్వు ముందుకెళ్ళటానికి దేవుడు ద్వారాలు తెరుస్తా ఉన్నాడు. ఆయన దానము చేస్తున్నాడు. ఆమేన్. గృహమును, విత్తమును, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము. మూడోది అద్భుతం ఏంటంటే పితరుల స్వాస్థ్యము నీ చేతికి వస్తుంది. ఇప్పుడు మరలా నీ తండ్రిది, నీ తల్లిది, మీ తాత ముత్తాతలది, ఎక్కడెక్కడ నీ వంశానికి సంబంధించిన భూమి ఉందో అది దేవుడు నీ చేతికి అప్పగించుచున్నాడు. దానము చేస్తున్నాడు, ధర్మము చేస్తున్నాడు. యెహోవా దానం ఇది. ఆమేన్. ఇది మామూలుగా చదువుకునేది కాదు. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు వచ్చి ఆయన చెబుతున్నాడు, ఇలా చెప్పు అని. నేను వాగ్దానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నవాడిని నాకు చెప్పాడు, ఈ ప్రజలకి నువ్వు బోధించు, గృహము ఇస్తున్నాను, దానము చేస్తున్నాను. మనం అందరం అడుగుతున్నాం కదా, బాబు మంచి ఇల్లు ఇయ్యి బాబు అని. దేవుడు సూపర్ ఇల్లు ఇస్తున్నాడు నీకు. రెండవది, ఇల్లే కాదు, కావలసిన పెట్టుబడిని చేతికి ఇస్తున్నాడు. మూడవది స్వాస్థ్యము. నీకు తెలియదు కానీ నీ పితరుల స్వాస్థ్యములో నువ్వు అడుగు పెడతావు, నీ చేతికి వస్తుంది. దాన్ని నువ్వు కొంటావో లేకపోతే వారు పట్టుకొచ్చి నీకు ఇస్తారో తెలీదు. ధర్మమూర్తికి తెలుసు, ఆయన నీ చేతికి దానిని అప్పగించుచున్నాడు. తర్వాత ఏమన్నాడు? సుబుద్ధి గల భార్య, మంచి భార్య. ఇప్పుడు అన్ని కష్టాలు ఏంటి? భార్య మంచిది లేకపోవడం కష్టాలు. సుబుద్ధి గల భార్య దొరకడం చాలా కష్టం, చాలా కష్టం. జ్ఞానవంతురాలు కావాలని మీరు ప్రార్థన చేయండి. బహుశా ఇంతవరకు చేసేవేమో, నీ ఇంటికి సుబుద్ధి గల కోడలు వస్తుంది. నాకు మంచి భార్య కావాలని ప్రార్థన చేసేవేమో, దేవుడు నీకు సుబుద్ధి గల భార్యని ఇస్తాడు. సుబుద్ధి గల భార్య, దేవుడి యొక్క ఆశీర్వాదాలు. మొట్టమొదటిగా గృహమును, విత్తమును, పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య, యెహోవా యొక్క దానము. ఆమేన్. మిగిలిన విషయాలు తర్వాత మరలా ధ్యానం చేసుకుందాం. ఇవి మీకు దేవుడు దానము చేస్తున్నాడు. అందరూ లేచి నిలబడి తలలో వంచి కండ్లు మూసుకురండి. గృహము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. గృహమును కలిగి ఉండబోతా ఉన్నావు. సుబుద్ధి గల భార్య, నీ కుమార్తెకి జ్ఞానమైనటువంటి జీవిత భాగస్వామిని ఇస్తున్నాడు. ఇల్లు ఇస్తున్నాడు. ఇల్లు తర్వాత పెళ్లి చేస్తావు. ఆ పెళ్లి చేసిన తర్వాత వారికి ఆస్తిని సమకూర్చుతావు. జ్ఞానమైన సాక్ష్యం చెప్తావు. అన్ని ఆశీర్వాదాలు ఈ సంవత్సరం ఉన్నాయి. మీరందరూ కూడా ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, నేను పాపము చేయను బాబు అని 2 చేతులు పైకెత్తి, పాపము చేస్తే ఆయన నీకు దూరం అయిపోతాడు. నువ్వు ఆయనను చేర్చుకోగలిగితే, నేను తప్పు చేయను బాబు, నేను పాపము చేయను, అబద్ధం ఆడను, నేను పరిశుద్ధంగా ఉండటానికి తీర్మానం చేసుకుంటాను. నువ్వు ఎప్పుడైతే నిఖార్చుగా నిర్ణయం తీసుకుంటావో, ఆశీర్వాదము నీ మీద వచ్చి పడిపోతుంది. పరిశుద్ధ దీవెన నీ మీదకి వస్తుంది. అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడే, బయట ఉన్నవారు, అవతల హాల్లో ఉన్నవారు, గార్డెన్లో ఉన్నవారు అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, స్ట్రైట్గా పైకెత్తి, యేసయ్యా అని పిలవండి, గట్టిగా పిలవండి. నా గుండె నిండా నువ్వు ఉండాలి బాబు, నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నీ రక్షణ దయచే, నా ఇంటికి నువ్వు యజమానిగా ఉండాలి, నా ఇంటికి కాపరిగా ఉండాలి. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేర్చండి. ఈ వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేర్చండి. నా శ్రమను చూచి మాట్లాడావు, నా కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్నావు.
ఇల్లు ఇస్తున్నానని మాట్లాడావు, చెర నుండి విడుదల చేస్తున్నానని మాట్లాడావు. ఈరోజు నిండు ఆశీర్వాదాలు ఇచ్చావు. ఈ ఆశీర్వాదాలకి నేను హక్కుదారునిగా ఉండాలి, నేను హక్కుదారురాలుగా ఉండాలి. నీవు నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు, ఇక నీకు దూరముగా ఉండనయ్యా. దేవా, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. ఈ దీవెనలకు నన్ను వారసునిగా చేయి, ఈ దీవెనలకు నన్ను వారసురాలుగా చేయి. గృహమును, విత్తమును, పితరుల స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య, ఇన్ని ఆశీర్వాదాలు నీకు దానము చేస్తున్నాడు ఆయన. ధర్మమూర్తి, ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం తెలియదు ఆయనకి. ఇంతవరకు ఎక్కడెక్కడో పుచ్చుకున్నా ఇవ్వాల్సి వస్తుందేమో. నీకు నీ తండ్రి పరిశుద్ధుడు, నీ పట్ల ద్వారాలు తెరుస్తున్నాడు. సొంత గృహాన్ని కలిగి ఉండబోతున్నావు. ఒక అందమైన గృహము, నీతి కలిగిన గృహము. ఆ గృహములో ఎప్పుడు ఐశ్వర్యము, ఘనతలు ఉంటాయి. ఆ గృహములో దేవదూతలు ఉంటాయి. ఆ గృహములో ఏది తలపెట్టుకుని వెళ్ళినా జయమవుతుంది. అటువంటి బ్లెస్డ్ హౌస్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి దీవెన గృహంలో అడుగు పెట్టబోతున్నావు. వాగ్దాన భూమిలో కట్టబడిన ఇంట్లో నువ్వు అడుగు పెడతావు. ఆయన నీకు మాట ఇస్తున్నాడు.